నమస్కారం. నిన్న నైట్ మాట్లాడుకున్నాం కదా, టాక్సిక్ సినిమాకి సంబంధించి ట్రేజర్ చూసి. గీతూ మోహన్ సినిమా డైరెక్టర్, ఆమె గతంలో సినిమాలలో నటించింది. ఐ థింక్ 2014లో ఒక ఇంగ్లీష్ సినిమా, 2019లో ఒక మలయాళ సినిమా తీసింది. ఇప్పుడు ఇదిగో ఈ సినిమా టాక్సిక్. నయనతార, కియారా అద్వానీ, తర్వాత హ్యూమా క్యురేషి, ఇంకా ఇద్దరు ఉన్నారు. మన పాప రుక్మిణి వసంత్, హీరో వచ్చేసి యష్. ఆ సినిమా సంవత్సరం నేను ఈవినింగ్ 6 మాట్లాడుకున్నాను. ఏంద్రా బాబు అదే, సెక్సువల్ ఎనర్జీని ఫిజికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసి, ఫిజికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసి, ఇక దానితో బాంబులు వేలుస్తూ రకరకాలు. అసలు పాయింట్ ఏంటి? ఆమె ఏమన్నా తెలుసా, ఈరోజు ఒక ఆడ మనిషి అయ్యి ఉండి అటువంటి సీన్లు తీయటమేంటి అని అంటున్నారు కదా, చిల్ అవుతూ ఉన్నా, ఎంజాయ్ చేస్తూ ఉన్నా అంటుంది. ఇదే గీతూ మోహన్ దాస్ 5 years బ్యాక్ మన మలయాళ సినిమా వచ్చేసి మన మమ్ముట్టిది కసబా అనుకుంటా, అందులో ఆడవారిని తక్కువ చేసి చూపించారు అంటూ పార్వతి అని చెప్పేసి మలయాళ హీరోయిన్, ఆమె ఏదో హడావుడి చేస్తే ఆమెకు నా సపోర్ట్, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి, ఆడవాళ్ళని గొప్పగా చూపించాలంటూ బిల్డప్ ఇచ్చింది ఈ గీతూ మోహన్ దాస్. ఈరోజు గలీజ్తనంగా, రోతతనంగా ఈ సినిమాలో చూపించడం కాకుండా టాక్సిక్ సినిమాలో ఒక ఆడ మనిషి అండి ఏంటమ్మట్ట చూపించారంటే, హే మీకు అలా అనిపిస్తుందా, నాకు బాగుంది, నేను చిల్ అవుతున్నా అంటుంది. ఇంకొంతమంది ఏమో సందీప్ రెడ్డి వంగాకి ఫీమేల్ వర్షన్ చెప్పేసి అంటున్నారు. ఇక రామ్ గోపాల్ అలాంటి తెలిసిందే కదా, మొన్న కానీ శివాజీ కానీ ఆడవాళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకోవడం అంటే, రే ఎవడరా నువ్వు, ఆడవాళ్ళని గుడ్లు ఎక్కువ తిరగాలరా, నువ్వెవడరా చెప్పడానికి వాళ్ళు బట్టలు వేసుకోమని చెప్పేసి అన్నారు. రోతగాడు, అనకూడదు గాడు. సో చిరాకు వస్తుంది నిజంగా అండి. ఫెమినిస్టుల ముసుగులో, సూడో సెక్యులరిస్టుల ముసుగులో, పనికిమాలిన బ్యాచ్ ముసుగులో, ఫ్యాషన్ ముసుగులో వాళ్ళే ఆడవాళ్ళకి నీతులు చెప్తారు, వాళ్ళు మరలా వాళ్ళే ఆడవాళ్ళకి అడ్డదిడ్డంగా గొర్రె నీచతగా చూపిస్తారు. ఏదైనా వాళ్ళే చేయాలి అంతే, మగవాడికి ఏం చేయొద్దు. మగవాడు ఏం చేసినా తప్పే. ఇందాక వీడియోలో చెప్పాను, ఆమె రమ్య కానీ మగోళ్ళు వీధి కుక్కలు రెండు ఒకటే, వీధి కుక్కలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, సుప్రీంకోర్టు అంటుంది కదా, మగవాళ్ళ మెంటాలిటీ కూడా అంతే, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు కూడా జైలులో పెట్టందని. మరి ఈ రమ్య ఎవరికి పుట్టింది? వాళ్ళ నాన్నకు కాదా? వాళ్ళ నాన్న కూడా ఎలాగా ఉంటాడా? ఈ రమ్యకి పెళ్ళి అయితే వాళ్ళ భర్త కూడా అలాగే ఉన్నాడా? పెళ్లి కాగలేదనుకుందాం, వాళ్ళ అన్నదమ్ములు ఎలాగా ఉన్నారా? నాకైతే ఆమె స్టేట్మెంట్ చూసినట్టు అనిపించింది కదా, ఎంత కోపం వచ్చిందంటే, ఈ భారతదేశంలో నిజంగా ఒక బాధితుడు అంటే అందరి చేత అన్ని భరిస్తూ తిట్టులు తింటూ నరకం అనిపిస్తున్నాడంటే మగాడే. ఇందిరా అసలు ఇది ఓ మంచి మాట చెప్పవద్దు, ఎవరన్నీ అన్నా సరే నువ్వు భరించాలి, తిరుగు నువ్వు ఏదైనా ఈ మీద కేసు. అదేమంటే నువ్వు మగాడివిరా, అలా ఎలా అంటావురా, నువ్వు ఆడదానమ్మా, నువ్వేలా అన్నావు? నేను ఆడదాను రా, నేను అంటా, నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను ఇప్పుకో తిరుగుతా, నాకు నచ్చినట్టు ఉంటా, నువ్వేం మాట్లాడకూడదు. నువ్వు కానీ ఏదైనా తేడా చేసావు అనుకో, నీ మీద కేసు పెడతా. అనసూయ అంటే ఆమె ఏమో నా శరీరం నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను అనొచ్చు. మందు అతని కిక్ అనసం చూస్తే కిక్ రాదని అనొచ్చు. మగోడు మాత్రం ఒక్క మాట అనొద్దు, ఒక్క మాట తేడాగా అసలు అనొద్దు అన్నట్టే మరి చచ్చాడే. ఇందిరాబాబు ఇది మగోడి వాక్ స్వతంత్రం లేదా? మొత్తం ఆడవాళ్ళకేనా? ఆడవాళ్ళు మాత్రం మగవాడిని వీధి కుక్కలు అనొచ్చు, వాడు రేపులు చేస్తాడు అనొచ్చు. అసలు చిరాకు వస్తుంది రా బాబు. నిజంగా ఇటువంటి వాళ్ళని ఆడవాళ్ళు ఎంకరేజ్ చేసేది కూడా ఎవరో తెలుసా? మగవాళ్ళే. ఆ రావుగోపాల్ వర్మ, ఆ ప్రకాష్ రాజు, ఆ నాగబాబు లాంటి వాళ్ళే. వీడి కండిషన్ మీకు అర్థమైందా? మీ ఇంట్లో ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నా, అటువంటి మగవాళ్ళు ఉన్నా దయచేసి మనుషులుగా మార్చండి.